ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని సందర్భాలలో సమస్యలు చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు శక్తి లేదు అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు అని. ఈరోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతులు 14 అధ్యాయం 6 వచనం. న్యాయాధిపతులు 14 అధ్యాయం 6 వాక్యం ఇలా ఉంది: యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం సంసోను జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన గురించి చెప్తుంది. అతని దగ్గర ఆయుధం లేదు, అతను ఒంటరిగా ఉన్నాడు, కానీ ఒక సింహాన్ని చీల్చాడు. ఇది మనిషి శక్తి కాదు, దేవుని ఆత్మశక్తి. ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు ఫిలిష్తీయులు వారిని అణిచివేశారు. అప్పుడు దేవుడు ఒక రక్షకుని సిద్ధం చేశాడు. అతనే సంసోను. సంసోను జన్మించక ముందే దేవుడు అతన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అతను ఒక నజరీయుడు, జుట్టు కత్తిరించుకోకూడదు, దేవునికి ప్రత్యేకంగా అంకితమైన జీవితం. అతని శక్తి దేవుడి నుండి వచ్చింది. ఒకరోజు సంసోను తన తల్లిదండ్రులతో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక సింహం గర్జిస్తూ అతని మీదకి వచ్చింది. అతని దగ్గర ఆయుధం లేదు, అతను ఒంటరిగా ఉన్నాడు. అది ఒక ప్రమాదకరమైన క్షణం. బైబిల్ చెప్తుంది, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను అని. అదే క్షణంలో అతనికి అసాధారణమైన శక్తి వచ్చింది. అతను సింహాన్ని చేతులతోనే చీల్చేశాడు. ఇది ఎలా జరిగిందంటే, ఇది సంసోను శక్తి కాదు, ఇది దేవుని శక్తి. కానీ సంసోను జీవితంలో ఒక సమస్య ఉంది. అతను ఎప్పుడు దేవుని మాటను వినలేదు, తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు, పాపంలో పడిపోయాడు. దెలీలా వల్ల అతని జుట్టు కత్తిరించుకున్నాడు. అతనికి శక్తి తగ్గిపోయింది. సంసోను శత్రువుల చేతిలో బంధింపబడ్డాడు, కళ్ళు తీసివేయబడ్డాయి. కానీ చివరికి అతని దేవునికి ప్రార్థించగా, ప్రభువా, ఇంకొకసారి నాకు శక్తిని ప్రసాదించమని దేవుడు అతనికి మళ్ళీ శక్తినిచ్చాడు. అతను 2 స్తంభాలను తోసి భవనాన్ని కూల్చాడు, శత్రువులను జయించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొదటిగా దేవుని ఆత్మ ఉంటే అసాధ్యమైనది లేదు. మనం బలహీనమైన దేవుడు మనలో పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాగే రెండోదిగా, శక్తి దేవుని నుండి వస్తుంది, మన శక్తి కాదు, దేవుని శక్తి ముఖ్యం. మూడోదిగా, దేవుని మాట వినాలి, సంసోన్లాగా కాకుండా విధేయతతో ఉండాలి. నాలుగోదిగా, తిరిగి రావడానికి అవకాశం ఉంది. మనం పడిపోయినా దేవుడు మళ్ళీ లేపుతాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని ఆత్మను కోరాలి, ప్రార్థనలో ఉండాలి. రెండోదిగా, మన బలంపై కాదు, దేవునిపై ఆధారపడాలి, అప్పుడే నిజమైన శక్తి వస్తుంది. మూడోదిగా, విధేయతతో జీవించాలి, దేవుని మాటను పాటించాలి. నాలుగోదిగా, తప్పు చేసినా తిరిగి రావాలి, ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు కాబట్టి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మీరు బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు అసాధ్యాన్ని జయించగలరు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నీ ఆత్మశక్తి గురించి మాకు గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా బలహీనతల్లో కూడా నీ శక్తి పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని నింపి మా జీవితాలలో అద్భుతాన్ని చేయండి తండ్రి. మేము ఆ బలంపై కాదు, నీ శక్తిపై ఆధారపడేలా మమ్మల్ని మార్చండి యేసయ్యా. విధేయతతో నీ మార్గంలో నడిచే హృదయాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.